Hello, my dear YouTube family members. Today we are going to discuss about PG curriculum and examination schedule in Telangana. 2025కి సంబంధించినటువంటి పీజీ అడ్మిషన్స్ అయితే ఇప్పటి వరకు సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. థర్డ్ ఫేజ్ అడ్మిషన్స్కి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. మీరైతే ఆ షెడ్యూల్ని స్క్రీన్ మీద చూడొచ్చు. బట్ ఇప్పటి వరకు ఏమిటి అంటే సెకండ్ ఫేజ్లో అయినటువంటి వారికి క్లాసెస్ అనేది అయితే స్టార్ట్ చేశారనమాట. బట్ ఎవరికైతే 75% అటెండెన్స్ లేదో వాళ్ళని ఇంటర్నల్ అసెస్మెంట్ రాయనివ్వము, అలాగే సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయనివ్వము. వాళ్ళకి పర్మిషన్ అనేది అయితే మేము డిటైన్ చేస్తాము అనే విధంగా అయితే కొన్ని సర్క్యులర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుండి అయితే ఈ యొక్క సర్క్యులర్ని మీరు చూడొచ్చు. అలాగే మీరు ఇక్కడ షెడ్యూల్ కూడా చూడొచ్చు అనమాట. 24th నవంబర్ నుంచి అయితే ఇంటర్నల్ అసెస్మెంట్ 1 అనేది అయితే వీళ్ళు షెడ్యూల్ చేశారు. ఈ యొక్క విషయాన్ని గురించి క్లారిటీగా ఈ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇప్పుడు స్క్రీన్ మీద ఈ యొక్క ఇయర్ది కరికులం చూస్తున్నారు. 2025 మరియు 26 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి క్లాసెస్ మరియు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏమిటి అనేది ఉస్మానియా యూనివర్సిటీ మరియు సబ్ క్యాంపస్లకు వర్తించే విధంగా ఈ యొక్క కరికులం అయితే ఉందన్నమాట. ఇందులో మీరైతే చూడొచ్చు, అక్టోబర్ 13th నుంచి క్లాసెస్ స్టార్ట్ అని అయితే వీళ్ళు ఇచ్చారు. అలాగే మీరు చూడొచ్చు, సెకండ్ది ఆప్షన్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ రీఅడ్మిషన్ అనేది అయితే అక్టోబర్ 25th వరకు ఉంది. బట్ ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది అయితే నవంబర్ 24th నుంచి ఇచ్చారు. బట్ ఇక్కడ మనకి ఏమిటి అంటే ఇందులో మీరు ఇంకో సర్క్యులర్ కూడా చూడొచ్చు. నేను సర్క్యులర్ అనేది కూడా డిస్ప్లే చేస్తున్నాను. నోటీస్ అనేది అయితే ఇచ్చారు ఇవాళ. ఏమిటి అంటే ఇక్కడ ద స్టూడెంట్స్ ఆఫ్ ఎంఏ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్స్ హ్యావ్ టు అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ యాజ్ పర్ ది నార్మ్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ద స్టూడెంట్స్ హూ డోంట్ హ్యావ్ 75% ఆఫ్ అటెండెన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు రైట్ ద ఇంటర్నల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. నేనైతే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ని మీకైతే బ్లర్ చేస్తున్నాను. బట్ అదైతే అఫీషియల్గా వచ్చింది. నేను ఏ డిపార్ట్మెంట్ నుండి వచ్చింది అనేది అయితే నేను బ్లర్ చేస్తున్నాను. బట్ మీకు అయితే చూడొచ్చు, ఇక్కడైతే కొన్ని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఏమిటి అంటే 75% అటెండెన్స్ ఉండాలి కంపల్సరీగా అని చెప్తున్నారు. బట్ అలాగే మనకి ఎగ్జామ్స్ అనేది అయితే 24th నవంబర్లో ఏదైతే ఇంటర్నల్ అసెస్మెంట్ ఉందో అది జరుగుతుంది అని వాళ్ళు చెబుతున్నారు. బట్ మనం ఏమి చేయాలి అనేది అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఏమిటంటే మనకి 24th నవంబర్ నుంచి వాళ్ళు ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ చేసినా కానీ మనకైతే హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. అలాగే ఇంకా థర్డ్ ఫేజ్ అనేది అయితే కంటిన్యూ కూడా అవుతూనే ఉంది. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవ్వలేదు కూడా. సో ఇప్పటి వరకు ఎవరికైతే అడ్మిషన్స్ ఫిల్ అయ్యాయో వాళ్ళందరికీ క్లాసెస్ రెగ్యులర్గా కండక్ట్ చేసినా కానీ ఒక 30 days కూడా వర్కింగ్ డేస్ అనేది అయితే లేదనమాట. సో ఈ యొక్క ఇంటర్నల్ అసెస్మెంట్ని వీళ్ళైతే పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది. లేదా మనకి ఇంటర్నల్ అసెస్మెంట్ పెట్టినా కానీ 75% అటెండెన్స్ అనేది వాళ్ళు ఈ ఒక్కసారికి కన్సిడర్ చేయకపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. బికాస్ మనమైతే చాలామంది ఈ యొక్క యూనివర్సిటీలో ఎవరెవరైతే సీటు వచ్చిందో ఎవరికైతే అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళు వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుండి అయితే వస్తారు. మ్యాక్సిమం ఆఫ్ ది 75% కంటే అబౌవ్ అడ్మిటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుండి అవుట్ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుండి సెలెక్ట్ అవుతారు. సో వాళ్ళకైతే డైలీ కాలేజ్కి రావాలన్నా, డైలీ క్లాసెస్కి అటెండ్ కావాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట, ట్రావెలింగ్ అండ్ సో ప్రాబ్లమ్స్ వల్ల. సో వాళ్ళైతే ఈ యొక్క ఆప్షన్ని మీరు కనుక కరెక్ట్గా పాయింట్ని రైజ్ చేసినట్లయితే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే హాస్టల్ ఫెసిలిటీ ఇంకా ఓపెన్ కాకపోయేసరికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లమ్ని గురించి గట్టిగా మాట్లాడితే మీకైతే ఈసారి ఎలో ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.